కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని కౌగిట్లో భద్రతపరుచుకొని క్షేమనిచ్చి భద్రతనిచ్చి దేవుడి సన్నిధిని మనల్ని తీసుకొచ్చిన దేవదేవుని మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది వాక్యం ద్వారా. దేవుడు మాట్లాడుతున్న మాటలు తెరవబడే హృదయంతో మనం విందాం. వాక్యం చూస్తున్న గ్రూపుల్లో వాట్సాప్లో చూస్తున్న ప్రియమైన సహోదరులు నా హృదయపూర్వక వందనాలు, సంఘ బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని యొక్క లేఖనంలో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. మరి యెషయా 66:2 మనం చూసుకుందాం. చివరిలో 2వ వచనంలో చివరిలో ఒక మాట కనబడుతుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానిని నేను దృష్టి ఉంచుచున్నాను. ఎవరైతే దీనుడిగా ఉంటాడో, ఆయన మాటకు విని లోబడి భయభక్తులు కలిగి ఉంటాడో వారి యందు దేవుని దృష్టి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది. అయితే మరి దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండువాడు ఎవరో వారి యందు నా దృష్టి నిలుపుతాను అన్నాడు. దేవుని మాటకు మనం లోబడేటట్లుగా ఉండాలి, వణుకు కలిగినట్లుగా ఉండాలి, భయము కలిగినట్లుగా ఉండాలి. ఈ అంచె దినాల్లోనే మరి భయభక్తులు మీరిపోయి మరి దేవుని మాట వినలేని ప్రజలు చాలామంది మరలా తయారవుతూ ఉన్నారు. కాబట్టి దేవుని మాటకు మనం లోబడాల. దేవుడే మన సర్వము ఆయనే, సర్వము ఆయనే. ఎప్పుడైతే నీవు దీనత్వం కలిగి ఉన్నావంటే నీలో దేవుడి వాక్యం ఉంది, పని చేస్తుంది అనేది రుజువు ప్రజలకు అవుతుంది. నీలో దీనత్వం కోల్పోయింది ఎప్పుడో నీవు దేవునికి ఇష్టం లేని బిడ్డవు, ప్రజలకు కూడా ఇష్టం లేని బిడ్డవు అయిపోతావు. కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తుంది ఏమనంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండినావు వారిని నేను దృష్టి ఉంచుతాను. మనుషులు దృష్టి పడాలని చాలామంది రకరకాలుగా ముస్తాబులై తయారులై బయటికి వెళ్తూ ఉంటారు, లోపలికి వస్తూ ఉంటారు. నేను వారి దృష్టికి నేను ఎంత చక్కగా అందంగా బ్యూటీ పార్లర్లో తయారై నేను రావాలి, ఎందుకంటే అందరూ దృష్టి నా మీదే పడాలి అని చెప్పి స్త్రీలలో పిల్లల్లో యవన బిడ్డల్లో ఆ కోరికలు వాంఛలు కలిగి మనుషులు చూడాలని ఆశపడి ఇష్టం వచ్చిన బ్రతకాలనుకొని వారి యొక్క ఆ ముస్తాబులు బట్టి ఆ తయారులు బట్టి ఎదుటివాడి దృష్టి ఎదుటి ఆమె దృష్టి మా మీద పడాలి అనుకుంటారు ఈ లోకంలో ఉన్న ప్రజలు. కానీ దీనత్వం నీలోకి వచ్చిందంటే దేవుడి వాక్యం నీలో ఉంది కాబట్టి మనుషుల దృష్టి నీ మీద పడాలని నీకు ఎప్పుడూ ఉండదు. దేవుని దృష్టి కింద నేను ఉండాలి అనే స్వభావం నీకు వస్తుంది. అప్పుడట దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడనంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుచుండెనో వారిని నేను దృష్టి ఉంచుచున్నాను. దేవుని దృష్టి మన మీద ఉండాలని అంటే మనలో దీనత్వము, దేవుని మాట వినేటట్లుగా భయము, భక్తి. చిన్న మాట కూడా అమ్మో నేను ఆ మాట అనను, అమ్మో నేను ఆ పని చెయ్యను, అమ్మో నేను అలాంటి వాటి దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే దేవుడి వాక్యం నాలో ఉంది, దేవుడి మాట నా దగ్గర ఉంది, నేను భయపడుతున్నాను. ఈ రోజుల్లో దేవుడి మాటకు భయపడలేని ప్రజలు కొంతమంది ఉన్నారు. వాటి విషయంలో వీరు వ్యతిరేకాలనే కూర్చుకున్న వారు చాలామంది ఉన్నారు. కానీ మనమైతే దేవుని యందు భయభక్తులు కలిగి మరి దీనత్వం కలిగిన బిడ్డలుగా, ఆయన మాటకు మనం లోబడే బిడ్డలుగా ఉంటే ఆయన దృష్టి మన మీద పడితే మనకు చాలు. లోకంలో ఉన్న వారి దృష్టి మన మీద అవసరం లేదు. లోకంలో ఉన్న వారి దృష్టి ఎంతవరకు అంటే మరి వారి విషయంలో అద్భుతాలు కార్యాలు జరిగినప్పుడు వారు చూడలేని స్వభావాలతో ఉంటారు. కానీ మనం మట్టుగా దేవుని దృష్టి మన మీద ఉంటే చాలు అనుకుంటే చాలు. మనుషుల దృష్టి మన మీద కాదు, మనుషుల దృష్టి మనలోని కాదు, కానీ దేవుని దృష్టి కింద మనం బ్రతుకుతున్న బ్రతుకు దీనత్వం కలిగిన వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్న మాట. అంతకు ముందే వాటిలో ఒక మాట మనకు కనబడుతుంది. 66:1 ఒక మాట, యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించు ఇల్లు యాపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టునుద్దేశించినది యాపాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి ఇవన్నీ కలిగినవన్నీ నా ద్వారాయే,
కాబట్టి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండిన వారిని నేను దృష్టి ఉంచుతాను అనే మాట ఖచ్చితంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. నివాస స్థలాలు, దేవునికి కడుతున్న మందిరాలు, అలాగే మనము నివసించడానికి కట్టుకున్న ఇల్లులు, ఇవన్నీ ఎవరి ద్వారా కలిగినదే? దేవుని ద్వారా. ఆయనకి కట్టి మనం ఆయన్ని నివాసం చేయడానికి మనం ఎంతటి వారమే, ఆపాటి వారమే. ఆయన అందులో నివాసించడానికి ఎంత గొప్ప ఘనమైన దేవుడిని మనం బంధించి ఉంచగలమా? సర్వాంతర్యామి, సర్వము ఎరిగిన దేవుడు. కాబట్టి మనం ఎంతటి వారిమి, ఆపాటి వారిమి, దేవుడికి సమస్తము తెలుసును. కానీ ఒకటే ఒకటి కోరుతున్నాడు దేవుడు, నీలో దీనత్వము. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి ఉంటాడో ఆ హృదయం దేవుడు లక్ష్య పెడతాడు, దేవుడు చూస్తాడట. గర్వ హృదయాన్ని నేను లక్ష్య పెడతాను అనలేదు, లేకపోతే గర్విష్ఠుల్ని నేను అభివృద్ధిలోకి తీసుకొస్తాను అనలేదు. ఎవడు దీనుడై దీన హృదయం కలిగి ఉంటాడో వాడి విషయంలో నేను దేవుని దృష్టిని నిలుపుతానని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుని దృష్టి కింద మనం ఉంటే మనకి దేనికి కూడా పొదువు లేదు. దైవ బిడ్డలుగా ఆత్మీయ జీవితంలో అనేక మందిని మనం దేవుని వైపుకు నడిపిస్తాం. కాబట్టి గర్విష్ట హృదయం కాదు, కానీ దీనత్వం హృదయం కలిగి ఉండాలని దృష్టి కింద మనం ఉండాలి. గర్వ హృదయం ఎవరి దృష్టి ఉంటుందట? లోకుల దృష్టి పడుతుందట. దీనత్వం దృష్టి ఎవరిదట? దేవుని దృష్టి పడుతుందట. కాబట్టి రెండు టార్గెట్ చేసుకొని, నాకు ఈ లోక దృష్టి, ఈ లోకంలో ఉన్నవారి దృష్టి మనకు అవసరం లేదు, కానీ దైవ దృష్టి నా మీద ఉండాలంటే నేను దీనత్వం కలిగి ఉంటాను, దేవుడి మాటకు నేను లోబడతాను. అంతేకాదు, మరి 57:15లోని మాట ఒకటి కనబడుతుంది. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసనైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించుచు వాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, దేవుడి నివాసం ఉంటుందట. ఎవరి దగ్గర ఉంటుందండి? నలిగిన వారి, దీన మనస్సు కలిగిన వారి దగ్గర, వినయము కలిగిన వారి దగ్గర. నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింప చేస్తాడట. వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద దేవుడు నివాసం చేస్తాడట. ధనవంతుల దగ్గర, గొప్ప పేరు ప్రఖ్యాతుల దగ్గర నివాసం చేస్తాను అనలేదు, కానీ దేవుని లేఖనం ఏమనుందంటే వినయం కలిగిన మనసు, దీన మనసు గల దగ్గర దేవుడు నివాసం ఉంటానన్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. దీన మనసు, వినయం కలిగిన మనసు ఉండాలి మనలో. గర్వించే మనసు ఉండకూడదు. దేవుడు నివాసం చెయ్యడు, దురాత్మ నివాసం చేస్తుంది. కాబట్టి దేవుని నివాసానికి మనం చోటిచ్చేటట్లుగా, వినయం కలిగే వారిగా, మరి దీనత్వం కలిగే వారిగా మనం ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాదు 66:1 ఒక మాట కనబడుతుంది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదల, బంధింపబడి వారికి విముక్తి ప్రకటించడానికి. ఇక్కడ లేఖనంలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటిస్తాను. భక్తులు, పితరులు దేవుని ఆత్మ ద్వారా దేవుని కొరకు ప్రకటించారు, సువార్తలు ప్రకటించారు. దేవుని కొరకే హతసాక్షులు కూడా అయిపోయారు. అపోస్తలుడైన పౌలు విషయంలోనే కొంత దేవునికి స్టార్టింగ్లో విరోధంగా ఉన్న, తర్వాత నిజరక్షకుడు నా దేవుడే అనుకొని నమ్మి దేవుని కొరకు చాలా సువార్తను ప్రకటించాడు. అనేకమైన స్థలాల్లో తిరిగాడు, దేవుని మాటలు ప్రకటించుకొచ్చాడు. మరి దేవుని బిడ్డగా ఉన్నాడు. దేవుణ్ణి మరి అనేకమైన స్థలాల్లోని వాక్యాలను బోధిస్తూ దేవుని గురించి అయిన మాటలు చెప్పి దేవుని కొరకు బ్రతికాడు. దేవుని బిడ్డలమైన మనం ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్న మాట, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటిస్తున్నాను. దీనులకు సువార్తమానము, ఇగోండి నేను వెళ్తున్నాను, దీనుల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తమానం ప్రకటిస్తున్నాను. ఇగో నేను ఈ సువార్త ప్రకటిస్తాను, నా యొక్క కానుక అమౌంట్ ఇది, ఇంత అమౌంట్, ఇంత కానుక ఇస్తే నేను సువార్తను ప్రకటిస్తానని చెప్పడం కాదు. కానండి, దేవుని దగ్గరికి వెళ్ళి మనము ధనాన్ని, డబ్బుకి ఆశించకూడదు. బీదలకు సువార్త మనం ప్రకటించాలి. దేవుని ఆత్మ ఎక్కడ నిలబడుతుందో, ఎవరి మీద నిలబడుతుందో వారు ధనానికి ముందుకెళ్ళరు, కానీ దేవుని ఆత్మ నడిపింపుకు ముందుకెళ్ళి దేవుని మాటలు, సువార్తలను ప్రకటిస్తారు. అట్టి వారిని దేవుడు అభిషేకిస్తాడు, దీవిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అంతేకాదు, ఈ అంచె దినాలను ఎక్కడ చూసినా ఎవరినైనా మనం పిలవాలి అని అంటే, చూడండి ఇక్కడ మరి భక్తుల మీద దేవుని ఆత్మ నిలబడింది కాబట్టి బీదలకు, లేని వారికి దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించగలిగాడు. దేవుని యొక్క అభిషేకము చేత ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటిస్తున్నాను. యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గలవారిని
దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదల, బంధింపబడే వారికి విముక్తియు ప్రకటించడానికి నన్ను దేవుడు అభిషేకించాడు. అయ్యా, నువ్వు చెరల నుండి బయటికి రా, నేను నీ వాక్యాలు చెప్పి ప్రకటిస్తాను. నువ్వు చెరల నుండి బయటికి రా, నేను ఈ వాక్యం చెప్పినందుకు, చెరల నుండి బయటకు వచ్చినందుకు నాకు ఇంత కానుక కావాలి అనలేదు. కానీ దేవుని ఆత్మ ద్వారా బీదలకు, నలిగిన వారికి, చెరలో ఉన్న వారికి ఆయన సువార్తమానము చెప్పాడు. దేవుని ప్రజలుగా దేవుని వైపుకు నడిపించాడు. ఈ అంచె దినాల్లోనే దేవుని వాక్యానికి, డబ్బుకి ముడేసిన ప్రజలు ఉన్నారు, లేకుండా లేరు. కానీ దేవుడు అభిషేకించిన వారు, దేవుని ఆత్మతో నడిపింపబడేవారు ఆ కానుకల విషయంలో ఎప్పుడు కూడా మాట్లాడరు. దేవుడే ఆత్మ ద్వారా నడిపింపబడతారు, అక్కడ కార్యాలు జరుగుతాయి. అంతేకాదు కీర్తన 34:18లోని విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసీనుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించెను. ఎవరి దగ్గర దేవుడు ఆసన్నుగా ఉంటాడటండి? విరిగిన హృదయం గల వారి దగ్గర యెహోవా ఆసన్నుడిగా ఉంటాడట. నలిగిన మనసు గల వారి దగ్గర దేవుడు రక్షకుడుగా ఉంటాడట. మత్తయి సువార్త 5:3 ఒక మాట మనకు కనబడుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరైతే ఆత్మ విషయంలోని దీనులైన వారు ధన్యులు. ఏంటి? ధనము సంపాదించారు, ఇల్లు సంపాదించారు, మరి కార్లు సంపాదించారు, పేర్లు సంపాదించేవారు ధన్యులు అని మనకు లేఖనాల్లో లేవు. కానండి, ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరో వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కాబట్టి దుఃఖపడి వారు ఎవరు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు లూకాసు వార్త చివరగా 18:13 ఒక మాట మనకు కనబడుతుంది. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను కరుణించుమని పలికెను. అయ్యా, నేను పాపిని, నన్ను కరుణించు. సుంకరి చేసిన ప్రార్థన, పరిసైడు చేసిన ప్రార్థన. దేవుని బిడ్డలుగా ఈరోజు పరిచయం చేసిన ప్రార్థన కాకుండా సుంకరి చేసిన ప్రార్థన ఏముందంటే, దూరంగా నిల్చుంటే ఆకాశం వైపు కన్నులెత్తి ఏమంటున్నాడు? ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినని నన్ను కరుణించుమని పలికాడట. అంటే ఇక్కడ దీనత్వము ఈ ఒక సుంకరి మనసు దేవుడు చూశాడు. సుంకరి మనసు దేవుడు చూసి ఆ దీనత్వాన్ని దేవుడు చూశాడు. ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. పరిసైడు, నాయన నేను ఇక పలానా వంతు, దశమ భాగం పలానా వంతు నేను ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అలాంటి పనులు నేను చెయ్యట్లేదు, ఇలా చెప్పిన ప్రార్థన దేవుడు ఆలకించలేదు. కానీ సుంకరి రొమ్ము కొట్టుకుంటూ ఒకటే ప్రార్థన చేశాడు, కరుణించమని. అలాంటి ధైర్యం కలిగి నేను రొమ్ము కొట్టుకుంటూ ధైర్యం చాలక పాపిని నన్ను కరుణించిన ఆయన అనే 2 మాటలు దేవుడు ఆలకించాడు. అక్కడ దీన మనసు దేవుడు చూశాడు, అతన్ని కరుణించాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడిను, తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరండి ఇప్పుడు హెచ్చింపబడ్డారు? సుంకరి, దూరం నుండి రొమ్ము కొట్టుకున్న సుంకరి హెచ్చింపబడ్డాడు, పరిసైడు తగ్గింపబడ్డాడు. అంతేకాదు చివరిగా ఒక మాట చూసుకుందాము. మరి నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. మొదట మనం చదివిన దాంట్లో ఏముందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెనో వారిని నేను దృష్టి నిలుపుతానన్నాడు. భయము కలిగి వణుకాల. దేవుడు మాట అంటే వణికినట్లుగా ఉండాలి. అందుకే కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దావీదు భయపడుచున్నాడు, శరీరం వణుకుతుంది. దేవుని మాట వినగానే మనము వణికేవారిగా, శరీరంలో వణుకు పుట్టేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన యందు దృష్టి నిలుపుతాడు. మన దీన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అనేకమైన విజయాలతో దేవుడు నింపుతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా నాయనా, హల్లెలూయా, హల్లెలూయా.